హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెవెక్స్ లైఫ్. అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇది మన 2025 మోడల్ చేతక్. ఇది ఎలక్ట్రిక్ అండ్ దీని ఈరోజు సర్వీస్ గురించి చెప్తాను. ఎంత కాస్ట్ అయింది, సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. అండ్ దీని ఫుల్ రివ్యూ కావాలంటే అందరూ రివ్యూ అని ఒక 10 కామెంట్స్ పెట్టండి, నేను దీని ఫుల్ రివ్యూ ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు సర్వీస్కి పోయి మీతో మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ నా పక్కకున్నది ఇది ఏఎంబి మాల్, శరత్ 3T మాల్ అని కూడా అంటారు. అండ్ ఇక్కడికి ఒక 300 మీటర్స్ ఉంటుంది అంతే షోరూము. అండ్ మీకు లొకేషన్ కూడా చెప్పమంటే లొకేషన్ కూడా చెప్తాను. అండ్ సర్వీస్దేమో కొంచెం లోపల ఉంటుంది, షోరూమ్ మాత్రం బయట ఉంటుంది, రోడ్కే ఉంటుంది, మెయిన్ రోడ్కి. దీని సర్వీస్ ఎక్కడ అంటే ఎగ్జాక్ట్ ఈ షోరూమ్ ఉంది కదా, షోరూమ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట. ఇది షోరూమ్ ఉంది, షోరూమ్ నుంచి లెఫ్ట్ సైడ్ గల్లీలోకి వచ్చినాక ఫస్ట్ రైట్. ఫస్ట్ రైట్ ఇక్కడ ఒక 50 మీటర్స్ ఉంటాయి. ఎంత టైం ఇద్దాం సర్వీస్? 3 hours time 3 hours. ఫస్ట్ అయితే వాటర్ సర్వీసింగ్ చేశారు అనమాట. ఇదైతే ముందు అన్ని రిపేర్ అవి చేయరు, ఫస్ట్ వాటర్ సర్వీసింగ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ బండి ఏమైనా ఉంటే అవి ఫస్ట్ కంప్లీట్ చేస్తారు. అండ్ ఈ స్కూటీ చూడండి, దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 వీల్స్ తీసేసారు. ఎందుకంటే సర్వీస్ ఏముండదు అనమాట చేతకలో, జస్ట్ 2 వీల్స్ తీసేసి ఆడ ఏమైనా ఉంటే క్లీన్ చేస్తారు, క్లీన్ చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తారు. హెల్మెట్ చూడండి ఇట్లా పెట్టారు, స్టాండ్ లేనట్టు ప్రాపర్లీ. జస్ట్ టైర్ తీసేసి అప్డేట్ సిస్టమ్కి పెడతారు, ట్యాబ్కి పెట్టి సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తారు. టైర్లు అది క్లీన్ చేసి మళ్ళీ పెట్టేస్తారు. బ్రేక్ ప్యాడ్స్ ఏమైనా చేంజ్ ఉంటే చేంజ్ చేస్తారు అంతే. అండ్ ఇక్కడ బాగుంటుంది కూర్చోవడానికి కూడా ప్లేస్. ఇది చూడండి, మన బైక్ అయితే అయిపోయినట్టుంది వాషింగ్, వేరే చేస్తారు చూద్దాం. అండ్ దీనికి ఏం కాదు, ఓకే వాటర్ వాష్ అయితే అయిపోయింది, ఇప్పుడే కంప్లీట్ అయినట్టుంది, పక్కకు పెట్టేసింది. అండ్ అది వేరే ఇంకోటి వాష్ చేస్తుంది. అండ్ ఈ సాకెట్లకు వాటర్ పోయినా ఏం ప్రాబ్లం ఉండదు, వాటర్ ప్రూఫే. ఆల్రెడీ వాటర్ పోయినా చూడండి, అది సెట్ అయిపోతుంది. అండ్ బయట పెట్టేసారు, ఎండిపోతే వాటర్ పోతే నీట్గా సర్వీస్ చేయమని. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పటిదాకా చెప్పిన ఆ స్కూటీకి తీసినట్టే దీనికి కూడా సేమ్ టైర్ తీస్తారు. టైర్ తీసి జస్ట్ ఏమైనా క్లీన్ చేయడం అవసరం రిక్వైర్మెంట్ ఉంటే క్లీన్ చేస్తారు, లేదంటే జస్ట్ పెట్టేసి సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తారు. బ్రేక్ ప్యాడ్లు పోయినాయి అంట దీని కాస్ట్ నాకు అరౌండ్ 197 రూపీస్ ఏమో పడ్డది. బ్యాక్ ఒకటే బ్రేక్ ప్యాడ్లు పోయినాయి. ఇది జెన్యున్ బజాజ్వి, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి ఏఎంసీ పడ్డ. యాక్చువల్గా 209 రూపీస్, బట్ ఏఎంసీ ఉన్నందుకు తవ్వుకాయండి. ఇవే చేంజ్ చేస్తారు బ్రేక్ ప్యాడ్స్. టైం పడుతుంది అన్నారు. అండ్ ఇంకా ఆడ బోర్ కొడుతుంది, ఏం చేద్దాం ఎంతసేపు అని దురేందర్ మూవీ బుక్ చేసినాం. సో మూవీకి అయితే పోదాం. ఇప్పుడే మాల్ లోపల ఎంటర్ అయినా, పోయి లంచ్ అన్న టిఫిన్ అన్న ఫస్ట్ చేసి తర్వాత మూవీకి పోదాం. మూవీ 1కి ఉంది. అప్పటిదాకా ఇక్కడ కూర్చున్నాం, అక్కడ బోర్ కొడుతుంది కానీ ఇక్కడ వచ్చినాం. ఇంకా షాప్స్ అయితే ఏవి ఓపెన్ కాలేవు, టైం 10:24 అవుతుంది. ఇది మాల్ పైనుంచి లుక్ అనమాట, పైన ఫ్లోర్ నుంచి, ఫుడ్ కోర్ట్ నుంచి అందరు చూడొచ్చు. మోస్ట్లీ అందరూ మాల్కి అయితే వచ్చారు, ఏమేమో చాలామంది వచ్చారు. ఇదే ఫుడ్ కోర్ట్. తిందామంటే ఇంకో ఏం ఓపెన్ చేయలేరు, ఓపెన్ చేసినాక తినాలి. ఏంటి సినిమా అక్కడ ఉంది, తిన్నాక పోయి మూవీ కూడా. అండ్ మనం ఏంబి లక్స్కి వచ్చినాం. ఇది లక్స్ కొంచెం ప్రీమియం ఉంటుంది అనమాట, అంటే ఆ టైంకి అదే అవైలబుల్ ఉంది, సో అదే బుక్ చేసి ఉండే. అండ్ బిర్యానీ తీసుకున్నా. మార్నింగ్ లేట్ అయిపోయింది కదా, 12 అవుతుంది కానీ. అండ్ దురేందర్ మూవీ బుక్ చేసుకున్నా. అండ్ ఇది లోపల బాగుంటుంది, చాలా ప్రీమియం ఉంటుంది ఏంబి మాల్లో మాత్రం. ఇది స్క్రీన్ 1 2 3 ఒక సైడ్ ఉంటుంది, మిగతా ఒక సైడ్ ఉంటాయి. పైన మళ్ళా ఇది ఏంబి లక్స్,
ఇది ఎంబీ లక్స్లో ఎవరైనా కొంచెం ప్రీమియంగా రావాలంటే బాగుంటుంది, అంటే ఫ్యామిలీతోని అట్లా మొత్తం బుక్ చేసుకున్న బాగుంటుంది. ఇది టికెట్ ప్రైస్ వచ్చేసి నాకు 350 ఏమో పడ్డది, విత్ ట్యాక్సెస్ 390 ఏమో పడ్డది. నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. ఇది అంబియన్స్ మాత్రం చాలా బాగుంది చూడండి, లుక్ మొత్తం ప్రీమియం ఉంటుంది మొత్తము. అండ్ దీనికి సపరేట్ ఫుడ్ కోర్ట్ ఇక్కడ సపరేట్ ఇవి అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. నాకు బయటతో ఇక్కడ ప్రైజెస్ కొంచెం తక్కువ అనిపించినాయి, మరి నేను బయట అంతా కంపేర్ చేయలేదు, నాకు అనిపించినాయి. అండ్ ఇది లోపల మొత్తం ప్రీమియం ఉంటుంది, ఓన్లీ 32 సీట్స్ ఏమో ఉన్నాయి అంతే ఇదనమాట. అండ్ ఇంకా నేను ఫస్ట్ పోయినా వీడియో తీసుకుందామని ఇంకెవరు రాలేరు, అప్పటికి స్టార్ట్ కూడా కాలేదు ఇదనమాట. అండ్ ఇక్కడ టైప్ సి అండ్ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు, బాగుంది ఇది. ఛార్జింగ్ ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ అయితే నాది వర్క్ చేయలేదు అది. అండ్ సర్వీస్ అయితే అయిపోయింది, ఇప్పుడే బయటకు వచ్చేసిన. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఎంత కాస్ట్ అయింది సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇప్పుడు నేను లాస్ట్ చెప్పాను నాకు ఎంత ప్రైస్ అయింది సర్వీస్కి. అండ్ నేను ఏఎంసీ తీసుకున్నా, దానివల్ల బెనిఫిటా లేదా అదంతా ఇప్పుడు చెప్తాను. స్కూటీ ఆపి మీకు మొత్తం బిల్ ఎంత అయింది అదంతా చూపిస్తాను, బ్రేక్ ప్యాడ్లో ఇక్కడ అదనమాట. అండ్ కొంచెం ఇది సస్పెన్షన్ ఓకే ఉంటుంది, అంత బాగుంటుంది అని చెప్పలేము. ఇది ఓవరాల్ అయితే డైలీ యూస్కి యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ పక్క కాపుకొని మీకు మొత్తం చెప్తాను, కాస్ట్ ఎంత అయింది, ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది. సర్వీస్ అయితే ఓకే, ఏం ఇష్యూ ఉండదు. అండ్ మనకి ఏమైనా డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తారనమాట వాళ్ళు. ఇక్కడ సైడ్ పెట్టుకొని నేను చెప్తాను మీకు ఎంత అయింది ఏంటో ఇదంతా. అండ్ ఈ సర్వీస్ అయితే ఇప్పుడు అయిపోయింది, నీట్గా చేసేసారు. అండ్ ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే సర్వీస్ బిల్లింగ్ కాస్ట్ ఎంత వచ్చిందో అదంతా చెప్తాను. అండ్ బిల్ ఇక్కడే ఉంది చూడండి. ఓకే, 1770 వచ్చింది. 1770 ఏంటంటే యాక్చువల్లీ 1770 ఏంటంటే ఇది 3 సర్వీస్కి కలిసి 1770 తీసుకుంటారు, లైక్ యాన్యువల్ పాస్ లాగా. నేను ఒక్క నిమిషం అదిగా చూస్తాను. ఏఎంసీ ఈ బుక్ ఇచ్చారనమాట. ఏఎంసీ ఈ బుక్లో ఏంటంటే మనకు వస్తాయి అనమాట ఇట్లా ఫస్ట్ సర్వీసింగ్ అయింది, ఇది చింపుకుంటారు. నెక్స్ట్ ఇది ఫ్రీ సర్వీస్ ఉంది ఒకటి, ఫ్రీ వాటర్ వాష్ ఉంది ఒకటి. అండ్ నెక్స్ట్ సెకండ్ సర్వీస్కి పోయినప్పుడు మళ్ళీ ఇది చింపుకుంటారు, ఇక్కడ డీటెయిల్స్ రాసి. నెక్స్ట్ థర్డ్ సర్వీస్. యాక్చువల్గా మనం ఒక్కొక్క సర్వీస్ చేయించినాం అనుకో, దాని కాస్ట్ ఎంత అవుతుంది అంటే 830 రూపీస్ అవుతుంది. ఇట్లా తీసుకుంటే 1770 కాబట్టి మనకు కొంచెం బెనిఫిట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మన పార్ట్స్ చేంజ్ చేస్తే దానికి 5% డిస్కౌంట్ వస్తుంది మనకి. ఇది 1770 కట్టినాం ఏఎంసీకి, యాన్యువల్ మెయింటెనెన్స్కి. అండ్ ఇంకోటి మనకి ఇది కూడా చేంజ్ అయింది, ఏంటి అంటే బ్రేక్ ప్యాడ్లు చేంజ్ అయినాయి. ఏంటి 197 ఉంటుంది యాక్చువల్గా. బ్రేక్ ప్యాడ్ కాస్ట్ నాకు తెలిసి 205 207 ఉంది, 5% డిస్కౌంట్ కాబట్టి 197 అయింది. సో మనం ఇది తీసుకోవడం బెనిఫిటే ఉంటుంది. ఇది ఉంటే ఒక ఫ్రీ వాటర్ వాష్ వస్తుంది. ఇదనమాట ఫైనల్గా ఇది ఏఎంసీ. ఇది బుక్. ఇది నెక్స్ట్ టైం ఈ బుక్ అయితే కంపల్సరీ తీసుకురమ్మని చెప్పారు. ఇట్లా స్లిప్పులు ఒక్కొక్కటి దింపుకుంటారు అనమాట. ఇదైతే ఓవరాల్గా సర్వీస్ ఎక్స్పీరియన్స్. సర్వీస్ అయితే మంచిగా చేస్తారు, ఏముండదు సర్వీస్ ఏం చేయరు. జస్ట్ ఒకటి ఏంటంటే చూపిస్తాను, ఇది టైర్ ఉంది కదా, దీన్ని ఇప్పి లోపల ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే క్లీన్ చేస్తారు అంతే. ఇది ఫ్రంట్ది కూడా ఇప్పి క్లీన్ చేస్తారు అంతే. క్లీన్ చేసి ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ ఒకటి ఇటు కాదు ఇటు అనుకుంటా, ఇటు సైడ్ ఎక్కడో ఒకటి జస్ట్ మనకి ట్యాబ్కి పెట్టి సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తారు అంతే. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి అంత ఓకే ఉంటే ఇచ్చేస్తారు. ఏమంటే జస్ట్ యాక్చువల్గా కరెక్ట్ చేస్తే ఒక 40 minutesలో సర్వీస్ అయిపోతుంది. బట్ అది మనకు 3 hours అని చెప్తారు, మినిమం 3 hours పడుతుంది. సో అదే అనమాట సర్వీస్ది. ఓకే, ఇంకోటి మీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.